ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ ఉన్నారా? అంటే దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అని చెప్పండి. నేనున్నాను. హల్లెలూయా. మన వాక్య భాగంలోకి వెళ్ళక ముందు ఒక వచనం చదువుకుందాం. నేనున్నాను అని చెప్తున్న సమయం మనం ఎక్కడ ఉన్నామో ఈరోజు మనం గ్రహించాలి. నేనున్నాను అని చెప్తున్న సమయం మీరు ఉన్న స్థలం అది ఏదైనా సరే, అది ఎక్కడున్నా సరే, మనం ఉన్న స్థలం ఏంటో తెలుసా? ఆ అడ్రస్ ఏంటో తెలుసా? ఆయన ద్వారబంధం. చెప్పండి. మనం ఉన్న స్థలం ఆయన ద్వారబంధం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మీరు ఎక్కడైనా ఉండండి, మీరు ఏ ఊర్లోనైనా ఉండండి, ఏ స్థలంలోనైనా ఉండండి, ఏ దేశంలోనైనా ఉండండి, ఏ రాష్ట్రంలోనైనా ఉండండి, మీరున్న స్థలం దేవుని సన్నిధి దగ్గర ఎక్కడ, ఏ ప్లేస్ లో, ఏ అడ్రస్ లో ఉన్నారంటే ఆయన ద్వారబంధం అనే అడ్రస్ దగ్గర. ఈ ద్వారబంధం ఎందుకు అనేది కూడా 2 మాటలు చదువుకొని అప్పుడు మనం వెళ్దాం. ఈ ప్రత్యక్షత లేకుండా మనం ఇది తెలుసుకోకుండా మనం చాలా ఇగ్నరెంట్ గా ఉంటాం. అంటే ఇది గ్రహించకపోవడం అనేది మనకి మంచిది కాదు. ఈరోజు మనం చదువుకున్నాం కదా, ఒకటి తెలియలేకుండాట మంచిది కాదు అని. అలా ఈ గ్రహింపు లేకుండా కూడా మంచిది కాదు. మనం ఎక్కడున్నామో మనం ఎప్పుడూ తెలుసుకోవడం వల్ల జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటాం కదండి. మనం ఎక్కడున్నామో గ్రహించడం వలన నవ్వాలా వద్దా, ఏడవాలా వద్దా, ఇవన్నీ మనం తెలుసుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం. మనం ఉన్న ప్రదేశంని బట్టి మనం ఉంటున్నాం అనేది నీకు అర్థం అవ్వాలి. ఎస్పెషల్లీ ఈ సమయం దేవుడిచ్చిన మనం ఎక్కడే ఆయన ద్వారబంధం దగ్గర, ఆయన గడప దగ్గర. చెప్పండి, మనం ఎక్కడ ఉంటున్నాం? ఆయన గడప దగ్గర. దయచేసి అందరు చెప్తాం, మ్యూట్లు తీసి అందరు చెప్పండి, ఆయన గడప దగ్గర నేను ఉన్నాను అని చెప్పండి. ఆయన గడప దగ్గర నేనున్నాను. ఆమేన్. అయితే అనుదినము ఆయన గడప దగ్గర మనం కనిపెట్టుకునే అనుభవంలో ఉంటున్నాం. రండి ఆ వర్స్కి వెళ్దాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం నుండి 36వ వచనం వరకు దయచేసి చదవండి. 34 నుండి 36. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34 నుండి 36 వచనాలు. అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధం యొక్క కాచుకొని నా ఉపదేశం విని వారు ధన్యులు. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు ఆత్మహ్యపడి వారందరూ మార్గమును స్నేహితుడు. చూడండి ఎంత తేటగా ప్రభు ఇచ్చిన ప్రత్యక్షత తెలుసా ఇది. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. హల్లెలూయా. ఉపదేశము చూచువారు కాదండి, వినువారు. అప్పుడు ఏమి పని చేయాలి? చెవులు పని చేయాలి. ఈ చెవులు పని చేయకుండా ఆటంకంగా ఒక మత్తు వస్తుందా?
దానిని పారద్రోలు. నీ చెవులు పని చేయకుండా ఏమైనా ఆలోచనలు నిన్ను మృంగివేయాలని వస్తున్నాయా? వాటి నుంచి తొలగిపో. నువ్వు దేని కొరకు కనిపెట్టుకుంటున్నావో దాన్ని పొందుకున్నంత వరకు విడిచిపెట్టకు. అనుదినము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, హలో, 7 రోజుల వ్రతం కాదు ఇది. ఇది అనుదినము పొందుకునే అనుభవం. ఇంకొక మాట కూడా చూపిస్తా. 32, 33 కూడా చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32, 33 వచనాలు. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించేవారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. హల్లెలూయా. ఈ ఉపదేశమును నిరాకరింపక, దానిని త్రోసివేయక ఏం చేయాలట? దానిని అవలంబించి, దానిని అభ్యాసించి, దానిని పాటించి జ్ఞానులై ఉండుడి. మనం ప్రపంచమంతా చెప్పుతున్న ఈ ఫూల్స్ మంత్ ని మనం దాటుతున్నాం. ఇది వైజ్ మంత్ గా దేవుడు మనకి గత సంవత్సరం డిక్లేర్ చేసి ఇచ్చారు. జ్ఞానము కలిగి ఉండాలని వైజ్ మంత్ అని నేర్చుకున్నాం. వినడానికి బాగుంది, కానీ నిజముగా జ్ఞానులై ఉండాలా? అయితే కీ పాయింట్ ఏంటో తెలుసా? ఆయన ఉపదేశమును నిరాకరింపవద్దు, త్రోసివేయవద్దు. ఆయన ఉపదేశమును జాగ్రత్తగా విని దాన్ని అవలంబించాలి. ఏది చెయ్యమన్నారో అది చెయ్యాలి, ఏది వద్దన్నారో అది మానేయాలి. అటువంటి క్రమంలో నడుస్తూ ఉంటే జ్ఞానము కలిగిన వారమై ఉండడం సాధ్యం. బుద్ధిహీనులకు దేవుడు పరలోక రాజ్యమును సిద్ధపరచలేదు. అందుకే ఆయన చెప్తున్నమాట, నా మాట వినండి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఎవరు నిజంగా బ్లెస్డ్ అండి? బ్లెస్డ్ అంటే ఎవరు తెలుసా? కార్లు ఉన్నోళ్ళు, బంగ్లాలు ఉన్నోళ్ళు, ఉద్యోగాలు ఉన్నోళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు, పేరు వచ్చిన వాళ్ళు కాదు. బ్లెస్డ్ ఎవరంటే ఆయన మార్గములను అనుసరిస్తున్నవారు. ఆయన మార్గములు కనుగొని అనుసరించువారు ధన్యులు. ఆయన మార్గం ఏదో ఎలా తెలుస్తుంది? నేనే మార్గం అని చెప్పిన యేసయ్య ఎక్కడ దొరుకుతారు? గడప దగ్గర వెతకాల, కనిపెట్టుకోవాల. ఆయన గడప దగ్గర అనుదినము కనిపెట్టుకోవాల. ఆయన ద్వారబంధముల దగ్గర కాచుకొని ఉండాల. హలో, కాచుకొని ఉండాల. ఆయన కాచుకొని ఉండడం కాదు, మనం కాచుకొని ఉండాలా. ఆశపడిన ప్రతి ప్రాణమును తృప్తిపరచు దేవుడు. హల్లెలూయా. నిజంగా కాచుకొని ఉంటే ఆయన తృప్తి పరుస్తారు. హల్లెలూయా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని చెప్తుంది వాక్యం. ఎవరిని కనుగొనువారు? కాచుకొని ఉన్న అనుభవంలో ఉన్నాం కదా. నిజంగా కాచుకొని ఉన్నప్పుడు ఆయన్ని కనుగొంటామట. ఆయన్ని మనం కనుగొంటే మనం జీవంను కనుగొన్నట్టు.
నువ్వు అప్పటి వరకు కాచుకొని ఆయన్ని కనుగొనలేదా? అప్పుడే ఇప్పటి వరకు ఉన్నానండి, ఇప్పుడే నిద్రపోయానండి అంటే అర్థం ఆయన్ని కనుగొనలేదని అర్థం. అప్పుడు నన్ను కనుగొనని వాడు ఏం చేసినట్టు చూడండి, తనకే హాని చేసుకొనును, పక్కవానికి కాదు, పొరుగువానికి కాదు. నువ్వెవరికి హాని చేస్తున్నావు తెలుసా? నీకు నువ్వే. నీ కన్నులు ఆయన కనుగొనాలి, నీ చెవులు ఆయన ఉపదేశం వినాలి. చెప్పండి ఈ మాట, నా కన్నులు ఆయన్ని చూడాలి, నా కన్నులు ఆయనను చూడాలి, ఆయనను చూడాలి, నా చెవులు ఆయన మాట వినాలి. నా చెవులు ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఇది ఎప్పుడు? అనుదినము. అనుదినము. మరి మరి పైకి ఎగిరిపోయి ఆయన ద్వారబంధముల దగ్గర ఉండట సాధ్యమా? మనం పైకి ఎగరగలమా? లేదు. అందుకే దేవుడు తన రాజ్యమును మనకి సమీపంగా పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మారు మనస్సు పొందుతూ ఉంటారో వారికి పరలోక రాజ్యం సమీపంగా ఉంటది. అర్థం, ద్వారబంధంగా యేసయ్య మధ్యలో ఉంటారు, ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. ఎవరు ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఉంటారు. ఒక మాట చెప్పనా, నువ్వు కూర్చున్న స్థలం దగ్గరే ఆయన గడప ఉందమ్మా. నువ్వు నించున్న స్థలం దగ్గర ఆయన గడప ఉందమ్మా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఈ లోకపు చదువులు చదవడానికి ఉదయమే లేపి కాఫీ ఇచ్చి కూర్చోబెడతావు కదా. నేను అంటాను, ఆయన గడప దగ్గర కూర్చోపెట్టడానికి, జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి ఇంటిల్ల పాదని లేపు. శ్రేష్టమైనది ఏదో గుర్తుపట్టు. శ్రేష్టమైనది జీవమా మరణమా? చెప్పండి. జీవం. హల్లెలూయా. ఒక్కరికే అర్థం అవుతుందా అండి? మిగిలిన వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదా? అందరు మ్యూట్ తీసి చెప్పండి, జీవం. జీవం. ఇప్పుడు చెప్పండి, ఎవరు జీవం పొందుకుంటారు? ఆయనని కనుగొనిన వారు జీవం పొందుకుంటారు. హల్లెలూయా. ఒకవేళ ఆయనని కనుగొనలేదనుకో, మరి ఏం పొందుకుంటారో తెలుసా? మరణం. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఈ మాటలు చదవడానికి కారణం ఉంది. మనం అదే పాటకు వెళ్తున్నాం. నాయందు అసహ్యపడు వారు మరణమును స్నేహించుదురు. ఇప్పుడు అర్థం చేసుకోండి, చూడండి, జాగ్రత్తగా వినండి. ఇటు చూడండి, ఎలా తెలుసా? ఇట్లా లేపుతున్నాం అనుకోండి, ఇటు వినండి, ఇట్లా లేపుతున్నాం అనుకోండి, అసహ్యపడ్డారు అనుకోండి. ఎవరి మీద అసహ్యపడినట్టు? దేవుని వాక్యం మీద, ఆ సమయం మీద అసహ్యపడినట్టు. అంతేనా? అప్పుడు వాళ్ళు దేనిని స్నేహిస్తున్నట్టు? మరణాన్ని. సింపుల్ ఎగ్జాంపుల్. అర్థమైందా? కానీ జీవమును స్నేహించువారు, జీవమును ప్రేమించేవారు ఎలా ఉంటారు తెలుసా? పట్టగానే లేపి కూర్చుంటారు. ఇంకా తట్టక ముందే కూర్చుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ప్రతి దినం ఒక ఫోన్ కాల్ తడుతూనే ఉంది. నువ్వు
దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు మరణమును ప్రేమిస్తున్నావా, జీవమును ప్రేమిస్తున్నావా? నిన్ను నువ్వే టెస్ట్ చేసుకున్నానా? నువ్వు జీవంను కనుగొంటున్నావా? అయితే మొట్టమొదటిగా కుటుంబం మొత్తానికి పరిచయం చేయి. నువ్వు పొందుకున్న జీవం కుటుంబానికి ఇవ్వవా? పక్కవారితో అడగండి, నువ్వు పొందుకుంటున్న జీవం కుటుంబానికి వద్దా అని. నీవు పొందుకుంటున్న జీవం కుటుంబానికి వద్దా? నువ్వు పొందుకుంటున్న జీవం కుటుంబానికి వద్దా? ఒక ఆహార పదార్థం చాలా మంచిదండి, ఇది మంచి ఆరోగ్యం ఇస్తుందండి అని చెప్పారనుకోండి, ఇంటిలో పాదికి ఇవ్వవా? నువ్వు అక్కడే మింగేస్తావా? ఇది మంచిదంట మంచిదంట అని స్నేహితులందరికీ చెప్తావు కదా. నిజంగా నువ్వు ఆయన్ని కనుగొన్నావా? నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉందాం. అనుదినము ఆయన ఉపదేశం విందాం. వారానికి ఒక్కసారి, నెలకొక్కసారి. నానా ప్రసాద్ విజయ్ని యాడ్ చేసుకున్నానా? ప్రసాద్ ఉన్నావమ్మా? విజయ్ని యాడ్ చేసుకున్నానా? హలో, యాడ్ చేసుకున్నావమ్మా? యాడ్ అయ్యారా? రైట్ నానా, రైట్. ఓకే మా. ఇక జాగ్రత్తగా విందాం. ఆయన గడప యొద్ద అనుదినము కనిపెట్టుకుని ఉన్నవారు ఆయన్ని కనుగొంటున్నారా లేదా? అది విషయం. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో చూడండి, సామెతలు 8:32 నుండి 36 వరకు చదివాం కదా. ఆ వచనాల్లో జాగ్రత్తగా పరిశీలించండి. కనిపెట్టుకునే అనుభవం ఒకటి, కాచుకుని ఉండే అనుభవం ఒకటి, కానీ దాని ఫలితం కనుగొన్నారా లేదా? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కనిపెట్టుకునే ఉన్నారు, కానీ కనుగొన్నారా లేదా? 5 కనుగొన్నారు, 5 కనుగొనలేదు. ఇప్పుడు చెప్పండి, ఆ 5 బ్లెస్డ్ ఎవరు? ఆ 10 మందిలో బ్లెస్డ్ ఎవరు? కనుగొన్నవారు బ్లెస్డ్. కనుగొనిన వారు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? బుద్ధి కలిగి ఉన్నారు. దాన్ని ఏమో చెప్తున్నాం? వైజ్ ఉమెన్ అని చెప్తున్నాం. కనుగొనిన వారు, కనుగొనని వారు ఉన్నారు. గమనించండి. 10 మంది సిద్ధపడిన వారే, 10 మంది పెళ్లి కుమార్తెలే, 10 మంది కన్యకలే, 10 మంది కూడా తయారయ్యారు, 10 మంది కూడా వేచి ఉన్నారు. కానీ ఎండ్ రిజల్ట్ చూస్తే కనుగొన్న వారు 5, కనుగొనని వారు 5 ఉన్నారు. అక్కడే అంత గొప్పగా ఎగ్జాంపుల్ చూపిస్తుంటే మరి అనుదినం చేసే పని అలవాటు అయిపోదా?
అప్పుడు ఇంకెంత డేంజర్. మీకు అర్థమవుతుందా? పెళ్లి కుమార్తె అని చెప్తున్న సీన్ ఏదైతే ఉందో ఆ జీవితంలో ఒక్కసారే వచ్చేది. అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. అప్పుడు ఖచ్చితంగా అలా కనిపెట్టుకునే ఉంటారు. కానీ ఆ ఏరియాలో కూడా కునికి నిద్రపోయారట. యేసయ్య వచ్చింది వాళ్ళకి ఎందుకు తెలియలేదండి? వాళ్ళ సిద్ధెళ్ళ నూనె అయిపోయింది, వాళ్ళ దీపం ఆరింది. ఆరిపోవడానికి దగ్గరగా ఉన్నప్పుడే వాళ్ళు కనిపెట్టుకున్నారు. కానీ మీ దగ్గర ఉన్న నూనె మాకు కొంచెం ఇవ్వండి అంటే ఆ సమయం షేర్ చేయడం కుదరదు. కుదురుతుందా? చెప్పండి అమ్మా, కుదురుతుందా? కుదరదు. కుదరదు. ఏం నేర్పిస్తున్నారు దేవుడు మనకి? నేను చెప్తున్న విషయం ఏంటంటే, దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకల విషయమే అంత సీరియస్ ఇష్యూ అయితే, అనుదినము వేచి ఉన్న అనుభవం, అలవాటైన అనుభవం, అది ఇంకా డేంజర్ జోన్ అని చెప్తున్నా నేను. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం అక్క. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అది ఆలస్యం జరుగుతున్న సమయం, కునికి నిద్రించుచున్నారట. నిజమే. నేను అంటున్నది ఏంటంటే, పెండ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం కదా. అప్పుడు ప్రాముఖ్యమైన పెండ్లి కుమార్తెకి నిద్ర వస్తుందా? రాదు. అటువంటి సమయం కూడా ఆలస్యం జరుగుతున్నప్పుడు కునికి నిద్రపోయిన అనుభవం ఉందట. ఉంది. అలాంటిది అనుదినము కనిపెట్టుకుని ఉంటున్న అనుభవంలో కునికి నిద్రపోయే అనుభవం, ఆ డేంజర్ జోన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త పడదాం. ఒకరితో ఒకరు చెప్పండి, జాగ్రత్త పడదామని. జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడదాం. హల్లెలూయా. ఇక అలా చెప్పుతున్నప్పుడు ఇంకొంచెం కిందకి రండి. 11వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అంతటా తలుపు వేయబడెను. హల్లెలూయా. ఇక చూడండి, ద్వారబంధం ఉంది, దానికి తలుపులు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? ద్వారబంధం ఉంది, గడప ఉంది అంటే దానికి తలుపులు ఉండవా? సామెతల దగ్గర మనం చదివినప్పుడు తలుపుల గురించి చెప్పారా? చెప్పారు. చూడండి, ద్వారబంధం ఉంది. ద్వారబంధం ద్వారబంధం ఉంది, గడప ఉంది. తలుపులు ఉన్నాయా? చూడండి, తలుపులు లేవు. తలుపులు లేవు.
అర్థమేంటి తెలుసా? తలుపులు తెరిచే ఉన్నాయి ఇంకా. హల్లెలూయా. మీరు చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలుపులు తెరిచినట్టు ఏమన్నా ఉన్నాయా, మూయబడినట్టు ఉన్నాయా? ఫస్ట్ సీనే చూడండి, మీరు గమనించండి. వారి కొరకు తలుపులు తీసినట్టు ఏమైనా ఉందా చూడండి. 11వ వచనంలో తలుపు వేయబడెను అన్నారు కదా. తలుపు వేయాలి అంటే తలుపు తీయాలి కదా. అవును. ఎక్కడ తీశారు చూడండి. గమనించారా? తలుపులు తీయబడే ఉన్నాయి. మీకు ఆ ద్వారం కనపడాలా? నేను చెప్తున్న మాటలు ఊహించుకోండి. ఒక గడప ఉంది, ఒక ద్వారబంధం ఉంది, తలుపులు తీయబడే ఉన్నాయి. మనం ప్రతిదినం గడప దగ్గర అనుదినం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ అనుభవాన్ని కొంచెం ఊహించుకోండి, ఓకేనా? కనుగొనే అనుభవం ఉంది, కనుగొనని అనుభవం ఉంది. పెళ్లి కుమారుడు ఇప్పుడు లోపల నుంచి రావడం ఆలస్యం చేస్తున్నప్పుడు కునికి నిద్రపోతున్న అనుభవం ఉంటుంది. అది ఎక్కడ? ద్వారబంధం దగ్గరే, గడప దగ్గరే. అప్పుడు అప్పుడు పెళ్లి కుమార్తెలు వెయిట్ చేస్తున్న సమయం వీరికి ఒక అనుభవం కలిగింది. అదేంటంటే మత్తయి సువార్త 25కి రండి. 7వ వచనం చూడండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. నువ్వు దివిటీలను సరి చేసుకుంటున్న సమయం అర్థమైన విషయం ఏంటో తెలుసా? బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నాయి అని గుర్తుపట్టారు. గనుక మీ నూనెలో కొంచెం మాకియుడి అని బుద్ధి గల వారిని అడిగిరి. అప్పుడు ఆ సమయం బుద్ధి గల కన్యకలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మాకు మీకు చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పారు. కనిపెట్టుకోవడం మానివేసి అమ్మువారి దగ్గరికి వెళ్ళారు. కమాన్, మీకు ఎంతమందికి అర్థమవుతుంది? నాకు అర్థం కావట్లా. అర్థమవుతుంది. కనిపెట్టుకునే అనుభవంలో ఒకప్పుడు ఉన్నవారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? అమ్మువారి యొద్దకు వెళ్ళారు కొనుక్కోడానికి. స్తోత్రం. హల్లెలూయా. అమ్మువారి యొద్దకు కొంతమంది కనిపెట్టుకోవడం మానివేసి కొనుక్కోడానికి వెళ్ళిపోయారు. ఆ సమయం పెళ్లి కుమారుడు వచ్చేసారు. చేసిన విషయం ఏంటి తెలుసా? కనిపెట్టుకుని ఉంటూ కనుగొంటూ ఉన్న వారిని లోపలికి తీసుకుని తలుపు వేసేశారు. చూడండి, అదే మాట ఉంది. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అంటే వీళ్ళు వెనకకి మళ్ళీ కొనుక్కోవడానికి లోకంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి, తలుపు తీసిరి అనుందా? లేదు. డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్. కానీ అక్కడ కనిపెట్టుకుని ఉన్నవారేనండి లోపలికి వెళ్ళేది. ఆయన ఏ సమయం వస్తారో ఎవరికి తెలియదు. ఈ కనిపెట్టుకునే అనుభవం నేర్పించేదే అనుదినం అనుభవం. గడప యొద్ద తలుపులు తెరిచే ఉన్నాయి, ఓపెన్ ఫర్ ఆల్. కానీ కనిపెట్టుకొని కనుగొంటూ ఆ జీవంలో అనుదినం ఉపదేశంలో ఉన్నవారు
అమ్మువారి యొద్దకు వెళ్ళనక్కర్లేకుండా నూనెని సిద్ధపరచుకుంటున్న అనుభవంలో వెళ్తున్న వారు జీవమును కనుగొంటూ ఉంటారు. జీవాధిపతి రాగానే జీవంలోనికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇక చూడండి, ఇంతట తలుపు వేయబడెను. తలుపులు క్లోజ్ అయిపోయే టైం ఒకటి రాబోతుంది. ఆ తర్వాత నువ్వు కొనుక్కుంటున్న వారి దగ్గర నీకు దొరికి తెచ్చుకొని మరలా అదే ద్వారబంధం దగ్గరికి వచ్చిన తలుపులు తీయబడవు. అది మ్యాటర్. వారు తరువాతట చదవండి 11వ వచనం, తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అప్పుడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వింటున్నారా? మనం అందరం ఎదుర్కోబోతున్న ఒక దినం ఇది. గనుక అనుదినం అది అలవాటు అవ్వకూడదు. అనుదినము అలవాటై బోర్ కొట్టించే దేవుడు కాదండి. కనుగొనని వారికి అది బోరింగ్ గానే ఉంటది. కనుగొనే వారికి ఆసక్తి అధికమవుతుంది. నిరీక్షణ అధికమవుతుంది. ఉత్సాహం అధికమవుతూ ఉంటది. వాక్యం పట్ల సంతోషం అధికమవుతూ ఉంటది. ఈరోజు టెస్ట్ చేసుకుందాం. మన లోపల నూనె ఎలా ఉంది? దివిటీని ఇంకా మండిస్తుందా? చక్కపరుచుకుందాం. ఆరిపోతూ ఉన్న అనుభవంలో ఉన్నామా? నువ్వు ఎక్కడ కూర్చుని ఆయన కొరకు కనిపెడుతున్నావో అక్కడే ద్వారబంధం ఉంది నానా. నువ్వు ఎక్కడ ఉండి ఏ ప్రదేశంలో ఉండి అనుదినము ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నావో అక్కడే తలుపులు తెరవబడే ఉన్నాయి. కానీ ఆ తలుపులు ఎప్పుడు తెరవబడే ఉంటాయి అనుకోకు. అవి క్లోజ్ అయిపోయే సమయం రాబోతుంది. 2000 సంవత్సరాల క్రితమే అవి క్లోజ్ అయిపోతాయి అని చెప్పి ఉంటే మనం ఎంత నియరింగ్ కి వచ్చేసాం, ఎంత దగ్గరగా వచ్చేసాం గమనిద్దాం. మనం ఇప్పుడు జీవమును కనుగొంటున్నామా, మరణమును కనుగొంటున్నామా? ఇది మనకి ప్రశ్న. హలో, నన్ను కనుగొనేవారు జీవమును కనుగొంటారు అంటున్నారు. అప్పుడు ఆ 5 ఏం కనుగొన్నారు? జీవంను కనుగొన్నారు, జీవంలోనికి వెళ్ళారు. ఓకేనా? ఈ 5 జీవంను కనుగోలేదు, మరణంలోనికి వెళ్ళారు. ఇంతకీ 5 ఎక్కడికి వెళ్ళారు? అమ్మవారి యొద్దకు వెళ్ళారు. చెప్పండి అన్నమాట. అమ్మవారి యొద్దకు వెళ్ళారు. ఏమండి, అమ్మడం కొనడం అంటే ఏంటో తెలుసా? పలకాల. అమ్మడం కొనడం అంటే ఏంటో తెలుసా? ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అక్కడ. ఏం జరుగుతాయి? ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అమ్మడం కొనడం, కొనడం అమ్మడం. చెప్పండి చెప్పండి. అమ్మడం కొనడం, కొనడం అమ్మడం. చెప్పండి. అమ్మడం కొనడం, కొనడం అమ్మడం. వెళ్దామా ఇంకా లోపలికి? వెళ్దాం. ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్దామా? వెళ్దాం. రైటా? ఇక రెడీ అవ్వండి. అమ్మడం కొనడం, కొనడం అమ్మడం జరుగుతున్న ఏరియాని ఒక్కసారి యేసు ప్రభు చూసి చెప్పారు, దొంగల గుహగా చేశారని. నా ఇంటిని, నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారని. కారణం ఏంటో తెలుసా? పాప పరిహారార్థంగా బలి అర్పించడానికి దేవుడు పెట్టిన నియమాలను ఉల్లంఘించి ఇంటి నుండి తేవలసిన జాగ్రత్త వినండి, ఇంటి నుండి తేవలసిన
కోడిని కానీ, పొట్టేల్ని కానీ, దూడని కానీ, అదేదైనా కానివ్వండి, ఇంటి నుండి పట్టుకొని రావాల్సిన దాన్ని అక్కడే అమ్ముతున్న వారిగా మారిపోయారు ఆనాడు ఉన్న దేవుని ఇంటి వారు. యేసు ప్రభుకి అంత రోషం ఎందుకు వచ్చింది? పావురాలను అమ్ముతున్న వారిని, వారి బల్లలను ఇసిరి కొట్టి, వారి రూకలు మారుస్తున్న వాళ్ళని ఎందుకు కొరడాలతో కొట్టారు? కొట్టారా కొరడాలతో? అవును. ఎందుకు కొట్టారు? అమ్ముతూ కొంటూ ఉన్న అనుభవం అక్కడ ఉంది కనుక. వ్యాపారపు టిల్లుగా మార్చేస్తారని ఆయనకి కోపం వస్తుంది. డబ్బుతో అన్ని కొనేద్దాం అనుకోకు, రక్షణ డబ్బుతో రాదు. అలా ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా? జాగ్రత్త నానా. ఆయనని కనుగొంటున్న అనుభవంలో ఉన్నవారే నిజమైన బ్లెస్డ్ పీపుల్. ఆయన ద్వారబంధం దగ్గర కనిపెట్టుకుని ఉండే అనుభవంలో ఎప్పుడు ఉండడం మంచిది. ఆయన మార్గములలో అనుసరించడం, ఆయన మార్గం ఏంటో కనుగొని ఆయన ఉపదేశం విని దానిని అవలంబించి దాన్ని అనుసరించి నడవడమే దేవునికి కావాలి. దీనిని దేనినైనా ట్రాన్సాక్షన్స్ తో నువ్వు సెట్ చేద్దాం అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయో తెలుసా? రెడీయా? రెడీ. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం మొదటిగా చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చి చూపుకుని దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేవి. ఇది తలలు కలిగి ఉంది. దీని తలల మీద ఏముంది తెలుసా? నొసటి మీద దేవదూషణకరమైన పేర్లు, అంటే దేవునిని దూషిస్తున్న పేర్లు. ఇది దేవునికి మహిమకరంగా ఉండే పేర్లు కాదు, దేవుని దూషిస్తున్న పేర్లు. దీనికి 10 కొమ్ములు ఉన్నాయి, 10 కిరీటాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా నిన్నటి దినాన్ని మనం ధ్యానించాం. ఇప్పుడు అర్థమైంది కదా అదొక మృగమని. ఆ మృగానికి ఒక ప్రతిమ చేయనట్లుగా మరి ఒక క్రూర మృగం భూమిలో నుండి బయటకు వస్తుంది. చూడండి, ఈ ఫస్ట్ వచ్చిన క్రూర మృగం ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? జలములలో నుండి, సముద్రములో నుండి. పలకండి అన్నమాట. సముద్రములో నుండి. ఓకేనా? జలములలో నుండి, సముద్రంలో నుండి ఈ క్రూర మృగం బయటకు వచ్చింది. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే 2వ వచనం చదవండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. నేను చూసిన మృగము చిరుక పొలిని పోలి ఉండను. దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనము, గొప్ప అధికారము ఇచ్చింది. చాలండి. ఇక చూడండి, ఎవరి బలం ఇచ్చారు?
ఈ 10 కొమ్ములు, ఈ 7 తలలు కలిగిన ఈ క్రూర మృగానికి అపవాది లేదా ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. పలకండి అన్నమాట. గొప్ప అధికారమును ఇచ్చెను. తన సింహాసనం కూడా ఇచ్చెను కదా, అది చెప్పండి. తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇప్పుడు చదవండి లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయ నీకిత్తును, అది నాకు అప్పగింపబడినది. అది ఎవరికి నేను ఇదే కొడుకును వానికిస్తును. అది ఇంకా చెప్పండి. 7 కూడా చదవండి అక్క. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదగునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఈ ఆఫర్ ఎవరెవరికి ఇచ్చారు? అపవాది అయిన వాడు నేరుగా యేసు ప్రభుకి ఇస్తున్న ఆఫర్. ఆయనను తీసుకుని పోయి ఈ లోక రాజ్యంలన్నీ ఒక్క నిమిషంలో చూపించి చెప్తున్నమాట, ఈ అధికారం, ఈ రాజ్యములు ఇవన్నీ కూడా నా వశంలో ఉన్నాయి. ఎవరు చెప్తున్నారు? అపవాది. ఇది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తా. నువ్వు నాకు మొక్కు, నీకు ఇస్తా. నువ్వు నాకు మొక్కు, నీకు ఇస్తా. మీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? జలములలో నుండి, సముద్రంలో నుండి ఒక క్రూర మృగం వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ అవన్నీ కూడా చేస్తున్న కార్యం ఏంటంటే, ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, ఈ కూటమి చేస్తున్న పని ఏంటంటే ఘట సర్పం యొక్క అధికారం మొత్తం ఆ క్రూర మృగానికి ఇస్తున్నారట. అర్థమవుతుందా? ఘట సర్పం యొక్క సింహాసనము, గొప్ప అధికారము, బలము ఈ క్రూర మృగానికి ఇవ్వబడుతుంది. అర్థం, ఏదైతే యేసు ప్రభుకి ఇస్తానని చెప్పిందో యేసు ప్రభు రిజెక్ట్ చేశారు, వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అర్థమైందా? అర్థమైంది. లోకంలో కయ్యానికైనా వియ్యానికైనా ఏం కావాలి? సమయైన జోడి కావాలి. అపవాది ఎవరికి పడితే వాళ్ళకి తను బలం ఇచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ గా యేసు ప్రభుకి ఆపోజిట్ లో నిలబెడుతున్న ఒక అధికారంలా కనబడట్లేదా? ఇక స్ట్రైట్ గా చెప్పనా, ఇది క్రీస్తు విరోధి. క్రీస్తుకు ఆపోజిట్ గా నిలబెడుతున్న ఒక టైం అండి అది. యేసు ప్రభు అది అడిగిన ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఆయన రాజ్యమును స్థాపించారు. ఇప్పుడు అపవాదికి కొంత టైం దేవుడు ఇస్తున్నారు. ఆ టైంలో అది ఏం చేస్తుందంటే ఈ అధికారాన్ని ఉపయోగించి ఎగ్జాక్ట్ గా యేసు లాగానే ఒక క్యారెక్టర్ ని బయటికి తీసుకొస్తారు. ఎప్పటికీ వాడు ఇమిటేటర్ అండి, గుర్తుంచుకోండి. ఇలా చేసి 3వ వచనం చూడండి. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను, అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి 3వ దినంలో లేచారు. అప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడలా, భూజనులందరూ ఏకం అవ్వలా.
చూసిన వారే, కనుగొన్న వారు కొంతమందే కాదా? అవును. దానిని ప్రకటించడానికే మనం ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం, దాన్ని గ్రహించడానికే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం. కానీ ఈ ఇష్యూ ప్రజలందరూ చూస్తుండగా జరుగుతుంది. సాధ్యమేనండి. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం దేవుడు యోహాను గారికి చూపిస్తున్నప్పుడు భూమి మీద మొబైల్స్ లేవు, మీడియా ఇంతగా లేదు, లైవ్ చూసే అవకాశం ఇప్పుడున్నంతగా అప్పుడు లేదు. కానీ టెక్నాలజీ మాత్రం ఉంది, ఎగ్జిస్టెడ్ గా ఉంది. కానీ అది మనం ఇంకా చూడలే, ప్రజలు ఇంకా చూడలే, మానవ జాతి ఇంకా చూడలే. ఎందుకంటే యేసు ప్రభుని తీసుకెళ్లి ఒక్క నిమిషంలో రాజ్యములన్నీ చూపించే అంత టెక్నాలజీ అపవాది దగ్గర ఆల్రెడీ ఉంది. ఈ లోక మహిమలన్నీ కూడా ఒక్క నిమిషంలో చూపించే టెక్నాలజీ ఆల్రెడీ అపవాది దగ్గర ఉంది. 2000 సంవత్సరాల క్రితమే ఉంది. కానీ అది భూమికి ఇంకా పరిచయం చేయలే. హలో, అటువంటిది ఇప్పుడు పరిచయం ఎందుకు అవుతుందో తెలుసా? ఇదిగో ఈ సీన్ అందరూ చూడటానికి. ఎక్కడైనా ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరుగుతుంది అంటే అందరూ లైవ్ ని వీక్షిస్తున్నారా లేదా? అవును. అలా చావు దెబ్బ తగిలినట్టుగా ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి చచ్చిపోయినట్టుగా అయి తిరిగి ఆ చావు దెబ్బ మాని అందరు కళ్ళెదురుగుండా తిరిగి లేస్తే మరణాన్ని జయించినట్టుగా కనిపిస్తే అందరూ తినే యేసు ప్రభు అని చెప్తే భూజనులందరూ ఆశ్చర్యపోతూ తన వెంట వెళ్తారు. అవకాశం ఉంది, గమనించండి. అపవాది ఏం చెప్పాడు? యేసు ప్రభుకి ఆఫర్ ఏమి ఇచ్చాడు? నా కాళ్ళకి మొక్కు, ఈ అధికారం మొత్తం నీకు ఇస్తా. దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటి తెలుసా? అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. లూకా 4:7 చదవండి, 7:8 చదవండి. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. నేను అంటాను, యేసు ప్రభు ఈ వచనం ప్రకారమే వెళ్ళారు. ఆయనకు మాత్రమే మొక్కి, ఆయన మాత్రమే సేవించి, ఆయన బిడ్డగా ఆయన ఉన్నారు, దేవుని కుమారుడుగా ఉన్నారు. హల్లెలూయా. ఎవరికి మొక్కితే వారి కుమారుడు, అంతే కదా? ఏం గ్రహించట్లేదా? మాట్లాడరు ఏంటండి? అవునా కదా? అవును. దేవునికి మాత్రమే మొక్కితే దేవుని కుమారుడు, అపవాదికి మొక్కితే అపవాది కుమారుడు. ఎవరైనా సరే మీ సింహాసనము, మీ ఆస్తి, మీ బలం మొత్తం ఎవరికి ఇస్తారు? మీ వారసులకి ఇస్తారు. అపవాది కూడా ఎవరికి ఇస్తాడు? వాడి వారసుడికే ఇస్తాడు. అప్పుడు ఈ క్రూర మృగం ఎవరై ఉండాలి? వాని వారసుడై ఉండాలి. మన వారసుడై ఉండాలి. అప్పుడే ఇంత బలం మనకి ఇస్తాడు. అలా ఉన్న సమయం నాలుగో వచనం చూడండి, ప్రకటన గ్రంథం 13:4. అందరూ ఉన్నారా? కట్ అయిపోయారా? ఉంటే నేను ఉన్నానని ఒకసారి మ్యూట్ తీసి చెప్పండి. నేనున్నాను. కనుగొనే అనుభవంలోనే ఉన్నారా? వ్యక్తి
మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. కనుగొనే అనుభవంలోనే ఉన్నారా? అవును, కనుగొంటున్నారా? కనుగొంటున్నాం. ఆమెన్. ఆమేన్. జీవమును కనుగొందాం. పలకండి, ఒక్కొక్కరు జీవమును కనుగొందాం అని చెప్పండి. జీవమును కనుగొందాం. ఆమెన్. కనుగొందాం. ఆమెన్. ఇక చూడండి, ఇప్పుడు చూడండి, ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున, 4వ వచనం. ఇప్పుడు మ్యూట్ పెట్టుకోండి. పలికేటప్పుడు మ్యూట్ తీయండి, పలకండి, మళ్ళీ మ్యూట్ పెట్టుకోండి. నేర్చుకుందాం, వెళ్దాం రండి. 13వ అధ్యాయం 4వ వచనానికి వెళ్దాం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. నిమ్రోదు యెహోవా ఎదుట ఎవరు? పరాక్రమము గల వేటగాడు, యుద్ధము చేస్తున్నవాడు. అలా ఇప్పుడు ఈ మృగం నాకు అపవాది యొక్క పూర్తి బలం వచ్చిన తర్వాత ఇది ఎలా నిలబెడుతున్నాడో చూడండి. ప్రజలు మాట్లాడుతున్నారండి, భూజనులందరూ మాట్లాడుతున్న మాట ఇది. ఏమని? ఈ మృగమునకు సాటి ఎవరు అట, దానితో యుద్ధము చేయగలవాడెవడు అట. అంటే భూమిలో వాడు ఎంతగా అధికారం పొంది, బలం పొంది స్థాపింపబడ్డాడో ఆలోచించండి. దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకుంటూ ఆ మృగమునకు నమస్కారం చేశారు. మనం ఎవరికి నమస్కరిస్తే వాళ్ళకి దాసులం. నీ దేవుడికి మాత్రమే నువ్వు మొక్కి ఆయన సేవించాలి అని చెప్పి వాక్యం. నువ్వెవరికి మొక్కితే వారు నీకు దేవుడు. అదే కదా అర్థం. అవును. నువ్వెవరికి మొక్కితే వారి కుమారుడు. ఇప్పుడు అపవాది నువ్వు నాకు మొక్కితే నీకు నేను అధికారం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఇక్కడ ఆ ఘట సర్పం, ఈ మృగం ఆ ఘట సర్పానికి మొక్కితేనే కదా అధికారం ఇవ్వాలి. నేను ఎవరికి ఇయ్యకూడదునో వాళ్ళకి ఇస్తానని చెప్పి ఆల్రెడీ క్లూ పాయింట్ లూకాసు వార్తలో మనం చదువుతున్నాం. అలా అపవాది యొక్క పూర్తి అధికారం, పూర్తి బలం ఇచ్చి ఈ క్రూర మృగాన్ని భూమి మీద స్థాపించి భూజనులందరూ కూడా ఇదే ఇంకా సూపర్ పవర్ ఇదే అని డిక్లేర్ చేస్తారు. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, సూపర్ పవర్ అని. ఫ్యూచర్ లో మనం ఈ పేరు కనుగొన్నప్పుడు గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటది, సూపర్ పవర్ అని. సుప్రీం పవర్ వేరు, సూపర్ పవర్ వేరు. ఈ సూపర్ పవర్ అనే పేరుతో మనం
రానున్న దినాల్లో రాబోతున్న పవర్ ని గుర్తుపట్టడం సాధ్యం. హల్లెలూయా, దేవునికే మహిమ. రండి ఇక మనం ముందుకు వెళ్దాం. ఇవన్నీ కూడా మనం మళ్ళీ ధ్యానించబోతున్నాం, కానీ ట్రాన్సాక్షన్స్ ఏరియాకి వెళ్ళాలి మనం. సో ఇప్పుడు మనం చదువుదాం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతము చేస్తుంది. అదే క్రయ విక్రయాలు, ట్రాన్సాక్షన్స్, కొనుట అమ్ముట. ఈ అంత్యకాలంలో వీడు పూర్తిగా అలా వాడి బలమును మన అధికారమును అంతా ఇచ్చి ఇలా ఒక సూపర్ పవర్ గా నిలబెట్టి భూజనులందరూ కూడా వాని వెంట వెళ్తూ ఉన్న వాడు చేస్తున్న కార్యమే ఇది. ఏం జరుగుతుంది అంటే క్రయ విక్రయాలు చేయడానికి వీరి యొక్క ముద్ర గాని సంఖ్య గాని ఉన్న వారికే ఇది సాధ్యపడేటట్టు వారు డిక్లేర్ చేస్తారు. ఇంకా మధ్యలో ఉంది, మనం అది రేపు ఎల్లుండిలో చూసుకుందాం. కానీ క్రయ విక్రయాలు పూర్తిగా అపవాది చేతిలోకి వెళ్తున్నాయి. గమనించండి, క్రయ విక్రయాలు చేయడానికి మరి ఎవనికి అధికారం లేకుండానట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇంకా అధికారం ఉండదు. ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఆల్రెడీ ఒక కోడ్ తోనే ఇప్పుడు జరుగుతుంది కదా. అలాగనే ఇవన్నీ కూడా వాటికే దారితీస్తున్నాయి. చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాస్తున్నప్పుడు ఇది ఎప్పుడవుతుంది, ఇది ఎలా అవుతుంది అని క్యాలిక్యులేషన్స్ కి చాలా దూరంగా ఉందేమో. కానీ ఇప్పుడు చదువుతున్న మనకి ఈ క్యాలిక్యులేషన్ పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం. క్యాష్లెస్ సొసైటీ కొరకే ప్రపంచమంతా పరుగులు పెడుతున్న ఈ కాలంలో ఇది ఇంకా చాలా సమీపంగా ఉందని చెప్పాలి. యుద్ధంలో యుద్ధ వాతావరణంలో అన్ని కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, కానీ ఇది వేదనలకి ప్రారంభం అని మాత్రమే యేసుప్రభు చెప్పారు. సో అనుదినం కనిపెట్టుకుంటున్న అనుభవంలో ఉందాం. తలుపులు ఎప్పుడు మూయబడతాయో తెలీదు. సిద్ధపడి ఎప్పుడు దివిటీలు వెలుగుతున్న అనుభవంలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి, జీవంలోనికి వెళ్ళడానికి వెయిట్ చేద్దాం. ఎవరు జీవంలోనికి వెళ్తారంటే కనిపెట్టుకున్న వారు మాత్రమే. దాన్ని అనుదినము అలవాటు చేస్తున్న ఒక అనుభవంలోనే ఉన్నాం. గ్రహించువారు గ్రహించుదురుగాక. ఎవరెవరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటున్నారో వెళ్ళండి, కానీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అపవాది చేతిలో ఉన్నాయని మాత్రం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.